సహస్రం సామూహికంగా చేస్తున్నటువంటి చాలా మంది చేస్తున్న ప్రధానమైన తప్పుని ఇప్పుడు చెప్తున్నాను. ఈ వీడియో మీరు తెలుసుకుని అలాగే మిగిలిన వాళ్ళందరికీ పంపించండి. ఇది చాలా ఉపయోగకరమైన వీడియో. ఈరోజు ఎవరో అడిగారు, మనం ఒక 10 మంది కూర్చున్నాం, లేదా ఒక 50 మంది కూర్చున్నాం, 100 మంది కూర్చున్నప్పుడు లలితా సహస్రం మొదలుపెట్టాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ఇలా మొదలుపెట్టి మనం ఆయాసానికి గాలి తీసుకుంటాం. తీసుకునేటప్పటికీ మన పక్కనున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే చిదగ్నికుండ సంభూత అని మొదలు పెట్టగానే మనం తర్వాత వాళ్ళు దేవకార్య సముద్యత అంటూ దానిని ముగిస్తూ వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అనేటువంటిది అవతల వ్యక్తి పారాయణ చేయట్లేదు. మొదటి అంశం ఇది. ఎప్పుడైనా సరే మంత్రము కానీ శ్లోకము కానీ పూర్తి చేసినప్పుడు మాత్రమే ఆ మంత్రము యొక్క శబ్దము పూర్తయి బలం ఏర్పడుతుంది. ఇది చాలా ప్రధానమైన విషయం. పూర్తిగా మంత్రం పూర్తవ్వాలి. దీనివల్ల ఇద్దరికి దోషం వస్తుంది. ఒకటి ఈ వదిలిపెట్టిన వ్యక్తికి, రెండవది వదలడానికి కారణమైన వ్యక్తికి. ఎందుకంటే పక్క వ్యక్తి చదువుతున్నాడో లేదో చూడకుండా ముందుకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి, వీళ్ళందరికీ కూడా దోషం వస్తూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు సామూహికంగా పారాయణ చేసేటప్పుడు ముందుగానే కొన్ని నిర్ణయాలు తీసుకోండి. ప్రతి వాక్యము తర్వాత ఒక 2 సెకండ్లు గ్యాప్ ఇవ్వండి. ఏ విధంగా అంటే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఈ విధంగా గ్యాప్ ఇస్తూ వచ్చారనుకోండి, ప్రతి వాళ్ళకి ఊపిరి అందుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.